నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. టాలీవుడ్ లో జగ్గుబాయిగా పిలుచుకునే జగపతి బాబు ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వెలుగొందిన ఆయన ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నారు. తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన గోదారి గట్టుపైన సినిమా మే 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్లలో ఆయన స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. సుకుమార్ సినిమాలో జగపతి బాబు పాత్రలకు ఎప్పుడు ప్రత్యేకత ఉంటుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో స్టైలిష్ హీరోగా, రంగస్థలంలో భయంకరమైన ప్రెసిడెంట్ పాత్రలో ఆయన నటన అద్భుతం. అయితే ఈ సినిమాల కథల్ని సుకుమార్ తనకు చెప్పిన విధానం గురించి జగపతి బాబు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. సుకుమార్ కు అసలు కథ చెప్పడమే రాదన్నారు. ఈ విషయాన్ని అతను కూడా ఒప్పుకుంటాడని చెప్పారు. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో ఏదో చెప్పడానికి ప్రయత్నించి చివరకు సార్ ఇవన్నీ కాదు మీరు చేసేయండి అన్నాడని, సరే అని తాను కూడా ఒప్పేసుకున్నానని జగపతి బాబు చెప్పారు. ఇక రంగస్థలం కథ చర్చల గురించి చెబుతూ ఆ సినిమా కథ చెప్పడానికి సుకుమార్ ఏకంగా గంటన్నర యోగా చేసి వచ్చాడు. వచ్చి కూడా సార్ ప్రెసిడెంట్ సార్, చొక్కా ఉండదు సార్, చుట్ట ఉంటుంది సార్, బాగుంటుంది సార్ అని అన్నాడు. తాను వెంటనే సుక్కు కథ ఓకే, డేట్స్ ఎప్పుడో చెప్పు అని అన్నానని, అలా రంగస్థలం వంటి భారీ సినిమా కథను కేవలం 1 నిమిషంలో చెప్పేశాడని జగ్గుబాయ్ చెప్పుకొచ్చారు. దర్శకుడిపై ఉన్న నమ్మకంతోనే ఆయన వివరాలు అడగకుండా సినిమాలు చేస్తారని దీని ద్వారా అర్థమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.